మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో 146వ హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెలెన్ కెల్లర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే దివ్యాంగుల పెన్షన్ను 4,000 నుండి 6,000 రూపాయలకు పెంచుతామని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగుల విద్యా సదుపాయాలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు విస్తరిస్తామని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. మహనీయురాలు ప్రపంచంలో కళ్ళు లేని వారికి, చెవులు వినని వారికి, పూర్తిగా అంగవైకల్యం ఉన్న వారికి ప్రపంచంతో పోటీ పడాలని ఒక గొప్ప ఆశయంతో హెలెన్ కెల్లర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గొప్పగా జయంతి ఉత్సవాలు కార్యక్రమాన్ని ఆ శాఖ మంత్రిగా నేను కానీ, ఆ శాఖ చైర్మన్ గా మా మిత్రుడు వీరన్న గారిని, మా సెక్రటరీ అనిత మేడం గారు కానీ, డైరెక్టర్ శైలజ గారు కానీ, మా అధికారులు, ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి మా విద్యార్థులు అదే ఉద్యోగులు అందరూ కూడా మా వివిధ సంఘాలకు సంబంధించినటువంటి దివ్యాంగుల సంక్షేమ సంఘాలకు సంబంధించిన నాయకులందరం కూడా ఈరోజు మీ సమక్షంలో గొప్పగా వారి యొక్క జన్మదినాన్ని వేడుక చేసుకోవడం, దానిలో భాగంగా ఈ దేశం కోసం ఆమె చేసినటువంటి అనేక ఏదైతే చదువులో కానీ అనేక అంశాల్లో కూడా ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలో చదువుకొని కళ్ళు లేనప్పటికీ అనుకోకుండా వారికి అన్ని విధాల అంగవైకల్యంగా ఉన్నప్పటికీ సామాన్య ప్రజల కంటే మేమేం తక్కువ కాదని చెప్పి మరి హెలెన్ కెల్లర్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భం.